నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనుల పరిశీలన, వైసీపీ నాయకులపై సెటైర్లు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తాం, ఆలయాల పునర్నిర్మాణ భూమి పూజలో మంత్రి ఆనం వెల్లడి. కావలిలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి డోలా, తల్లిదండ్రుల కష్టాలను గుర్తుంచుకోవాలని సూచన. ఇందుకూరుపేటలో అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్, మహిళా ఇంటిపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పాఠశాలల పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతినిత్యం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు మంత్రి నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆదివారం మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. నగరంలో జరుగుతున్న కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని గుత్తేదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతినిత్యం విమర్శించే వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. విమర్శించే ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, వాళ్ల విమర్శలకు భయపడి అభివృద్ధి ఆపే ప్రసక్తే లేదన్నారు. సిఎస్ఆర్ నిధులతో పాఠశాలలు ఆధునీకరిస్తున్నామని, పేద ముస్లింలకు మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, 14,000 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సిటీలోని 50 కోట్లతో 15 డ్రైన్లను ఆధునీకరిస్తున్నామని, డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు నగరాన్ని వరద ముప్పు నుండి తప్పిస్తామని మరోసారి నారాయణ తెలిపారు. సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, UIDF ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద ఎస్టిమేషన్స్ చేస్తే 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టు రాబోయే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆల్రెడీ 123 మున్సిపాలిటీలో మెజారిటీ మున్సిపాలిటీస్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఈరోజు భారత ప్రభుత్వం 4 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదిగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 1 lakh crores వాళ్ళు ఇస్తారు. 3 లక్షల మున్సిపాలిటీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దాంట్లో మన రాష్ట్రానికి 3,650 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 3,650 కోట్లకి అది 25%, మంది 75% పెట్టుకోవాలి. అంటే లోన్ తీసుకోవచ్చు, లోన్ రీపేమెంట్ 10 years పెట్టుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చే షేరు మన షేర్ తీసుకుంటే 14,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్లకి విశాఖపట్నం, విజయవాడకి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ కూడా ప్రాజెక్టులు సబ్మిట్ చేస్తున్నారు. బహుశా రాబోయే 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అయితే మరొక 14,000 కోట్లతో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుల్ని. సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో UGD కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 160 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ చేయాల. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ UGD ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ అన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్ని కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ కదా లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను అజీజ్ గారు ప్రజాప్రతినిధులు అధికారులు చూసి వచ్చాము. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ వర్క్స్ కూడా రాబోయే 2-3 నెలల్లో వర్షాలు ఏదైనా ఉంటే తప్ప ఆ వర్క్స్ కూడా నేను అనుకోవటం అక్టోబర్కి ఏదైతే టేకప్ చేసాం ఫస్ట్ ఫేజ్ 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. టెండర్ అయితే అన్నిటికి ఇచ్చేసాం. 13 డ్రైన్స్కి ఇచ్చాం, 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. మరొక 5 డ్రైన్స్ కూడా 8 కాగానే అవి కూడా మొదలు పెడతారు. ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా డ్రైన్స్ చేయడానికి అమృతలో 65 కోట్లు పెట్టాం. 65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్సే కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్సులు కలెక్షన్ చేసిందంటే ఒక్క పైసా ఖర్చు పెట్టము. ఈవెన్ మెయింటెనెన్స్కి కూడా దాన్ని సిఎస్ఆర్ దగ్గర తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 ఇయర్ జాగ్రత్తగా కాపాడితే తర్వాత ఆ చెట్టు అదే కాపాడుకుంటుంది. నేను అందరికీ చెప్తున్నాను, మీరు అందరూ సహకరించండి. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ అంతరాత్మ సాక్ష్యం మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. అతి ముఖ్యమైన వాటిలో సంక్షేమాల్లో స్కూల్స్, హాస్పిటల్స్. ప్రతి ఒక్కరికి విద్య కావాలి. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది. విద్య ద్వారానే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. విద్య ద్వారానే దేశం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ విద్య ఇవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైనారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నది. విఆర్ఐ స్కూల్ ఇనాగరేషన్ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి కట్టండి అని. అందరూ కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేను విద్య నుంచి స్కూల్స్ ద్వారా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని విద్యాశాఖ మంత్రికి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది. డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు, బ్రహ్మాండంగా తయారైంది. ఇప్పుడు అది చెప్పారు, కోటలాగా ఉందని. ఎవరు వచ్చినా ఆ రోడ్లో చూడంగానే ఇదేంది కోట బంగ్లా అని అంటున్నారు, స్కూల్ అంటలా. అంత బాగా డిఎస్ఆర్ వాళ్ళు కట్టారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గుంటబడి అంటారు మోడర్న్ స్కూల్, ఆడికి పోతున్నాను. దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేసాం. 14వ వార్డులో ఉండే స్కూల్ టేకప్ చేసాం. అదేవిధంగా 7వ వార్డులో ఉండే స్కూల్ టేకప్ చేసాం. ఆర్ఎస్ఎల్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్తే బ్రహ్మాండంగా తయారు చేశారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన జరిపారు. మండలంలోని 3 ఆలయాల పునర్నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అదే సందర్భంగా చేజర్ల, చిత్తలూరు గ్రామాల్లో సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 684 పురాతన ఆలయాలకు 808 కోట్లు ఖర్చు చేసి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడులో నాగేశ్వరాలయం, చేజర్ల, చిత్తూరులో చెన్నకేశవస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రి ఆనం విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి 5.50 కోట్ల వ్యయంతో 3 ఆలయాల పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అదే సందర్భంగా చేజర్ల, చిత్తూరు గ్రామాల్లో సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, పూర్ణకుంభ స్వాగతం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆలయ అభివృద్ధికి సంకల్పం చేశారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, వైదిక సాంప్రదాయాలకు శాశ్వత చిహ్నాలను పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న 52 ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. यावतीर्वै देवतास्तात् सर्वा वेदविधि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरं कीर्तये देवता एव देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदिरात्रवद्भवति सर्वस्यात्मै सर्वस्यै सर्वमेव तेन प्रोधि सर्वं जयति समानं भवति सदाय पुरुषस्तेन्द्रिय आदिश्येवेन्द्रिये प्रतिष्ठति रोजमान शोभन शोभमान कल्याणः నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. బాగా చదివి అందరూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు మంత్రి వీరాంజనేయ స్వామి. కూలీనాలి పనులు చేసి చదివిస్తున్న తల్లిదండ్రుల కష్టాలను గుర్తించుకుని బాగా చదవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వసతి గృహంలోని విద్యార్థినులకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. బాలికలకు వసతులు, భోజన సదుపాయాలు, పరిశుభ్రతను పరిశీలించారు. పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి విద్యార్థినీలకు అందిస్తున్న యూనిఫామ్, బుక్స్, బెడ్షీట్స్, రగ్గులు, టవల్స్, చలికోటు, నైట్ డ్రెస్, భోజనం ప్లేట్లు, కప్స్, గ్లాస్, ట్రంకు పెట్టెలు, పరుపులు గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావుతో ఫోన్లో మాట్లాడి వారి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా హాస్టల్ పిల్లలకి బంకర్ బెడ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఫోన్లకు దూరంగా ఉండాలని తెలిపారు. టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలొస్తాయని ఆయన సూచించారు. విద్యార్థులు ఆదివారం సినిమా చూసేందుకు హాస్టల్ నుండి టీవీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేను అడిగేది మీరందరూ చదువుకోవాలి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి చదువు మానేయకూడదు. 10th క్లాస్కి వెళ్ళామా, ఇంటర్మీడియట్కి వెళ్ళామా? ఇంటర్ ఒక ఇద్దరు రెండు ముందుకి అమ్మా నాన్నలో మీరు బాగుండాలని చెప్పారమ్మా. ప్రతి ఒక్కళ్ళు పాస్ అవ్వాలి. ప్రతి క్లాస్లో మాకు 10th క్లాస్ అయితే ఎగ్జామ్ అని చెప్పి కాకుండా ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ రావాలి. అంటే అందరిలో మేము 10 మంది ఫస్ట్ కాదు, ఫస్ట్ కాకపోతే ఒక మార్క్ కట్టేయడం, అందరూ మంచి మార్కులు రావాలి, అందరూ పాస్ అవ్వాలి, అందరూ కూడా చదువుకోవాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి. 10th ఫెయిల్ అయితే పల్లెటూళ్ళలో రెండోసారి ఫెయిల్ అయితే తర్వాత పనులు పంపిస్తారుగా.
పెళ్లి చేస్తారు కదా. తర్వాత ఇంటర్మీడియట్ 10 అంటే మనం 17 ఏళ్ళు చదువుకున్నాక ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళని పరీక్ష రాసేటప్పుడు ఫెయిల్ అయితే పెళ్ళే చేసేది. డిగ్రీ ఉంది, 20 సంవత్సరాలు డిగ్రీ పూర్తి అయ్యాక మన వయసు 20 సంవత్సరాలు చదివిన తర్వాత చదువుకొని ఇంకా పై చదువు చదువుకుంది. ఇది వాద్యం చదువుకుంటే వాద్యం ముగ్గురు నువ్వేం చదువుకున్నావు? ఇప్పుడు ఎంఏడీ చేస్తున్నావు. ఎంఏనా ఎంఎస్సీనా? అటు తిరుగు, మన తిరుగు. ఎంఎస్సీ ఎంఈడీ చేస్తుంది, వాద్య ఉద్యోగం చేస్తుంది. ఎంఎస్సీ బీఈడీ చేస్తుంది, వాద్య ఉద్యోగం చేస్తుంది. ఎంఏ బీఈడీ చేస్తుంది, వాద్య ఉద్యోగం చేస్తుంది. టీచర్ ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు చాలా వస్తాయి. మీ నెల్లూరు జిల్లాలో వస్తున్నాయి. ఏదన్నా చదివితే ఉద్యోగం వస్తుంది. మన ఇంట్లో అమ్మా నాన్న కూలి పని చేస్తారు, నెత్తిన బరువు పోయాల్సి వస్తుంది, చెప్పులు లేకుండా పని చేయాల్సి వస్తుంది. అలాంటి పని వద్దని మళ్ళీ పంపిస్తుంది అమ్మా నాన్న. మిమ్మల్ని అడిగేది ఒకటే, 2 పూట్ల శుభ్రంగా స్నానం చేయాలి. ఎమ్మెల్యే నీటి సాయం అయిపోయింది, శుభ్రంగా స్నానం చేయాలి. బట్టలు మార్చుకోవడం కోసమే నైట్ డ్రెస్ కూడా మీకు ఇస్తున్నాను. ఒకవేళ చిన్నపిల్లలు చాలామంది ఆల్టర్నేట్ చేసుకొని సైడ్ చేసి ఇంటికి తీసుకోండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలా పనులు చేయించుకోకుండా చదవమని చెప్పండి. మీరు డిగ్రీ 3 రకాల పిల్లలు ఉన్నారు. మీరు ఈ చిన్న పిల్లలకి లెక్కలు చెప్పచ్చు, ఎక్కాలు చెప్పచ్చు, గ్రామర్ చెప్పచ్చు. మీకు వచ్చినంతలోనే మన కోసం కూలి పని చేస్తా, మన కోసం అప్పులు వేసుకొచ్చి నా కూతురు మంచి బట్టలు ఉండాలని చెప్పి కొనిస్తాను. మీ అమ్మ చీర బాగలేకపోయినా నీ డ్రెస్ బాగుంటుంది. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి, వాళ్ళ కోసం చూడాలి, వాళ్ళు చెప్పిన విధంగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి. మధ్యలో ఎవరితో ఫోన్లు చేసినా, ఏదైనా చేసినా, లెటర్లు రాసినా, నువ్వు లేకపోతే నేను ఏదో అయిపోతాను, అలాంటివి పట్టించుకోకుండా బాగా చదువుకోవాలి. అనుమతి మేరకే నిర్మాణాలు చేపట్టాలని భవన యజమానులకు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్ మండపం భవనాన్ని కమిషనర్ పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక మాగుంట లేఅవుట్, కింగ్స్ కోర్టు రోడ్డు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని అనిల్ గార్డెన్స్ మండపం భవనాన్ని కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ యజమానులు రోడ్లను ఆక్రమించి భవన నిర్మాణ సామాగ్రిని డంప్ చేయరాదని, స్థానికంగా ఉన్న గృహాలకు, వాహనదారులకు ప్రయాణ సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపైనే వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ హెచ్చరించారు. భవనాలకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులను కమిషనర్ తనిఖీ చేసి అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని యజమానులకు సూచించారు. ఆకుతోట ప్రాంతం, జగదీష్ లేఅవుట్, ధనలక్ష్మీపురం, కలివెలపాలెం ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్తో కలిసి పరిశీలించారు. లేఅవుట్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ప్లాన్ తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లేఅవుట్ నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు. అనుమతించిన మేరకు మాత్రమే లేఅవుట్ నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారం కడప జిల్లాకే తలమానికంగా నిలుస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభం శుభసూచకమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగారం నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తుందని అన్నారు. ఉక్కు కర్మాగారం కడప జిల్లాకు తలమానికంగా నిలుస్తుందని అన్నారు. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తున్నామని, గత వైసీపీ పాలకులు ప్రజలను భయాందోళనకు గురిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్, అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్, పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జనార్దన్, పసుపులేటి మనోజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బీవుల్లా పాల్గొన్నారు. జమ్లోడు గాని, ప్రొద్దుటూరు గాని, కమలాపురం గాని వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళకు బాధ. పులివెందులలో ఈ విధంగానే వాళ్ళు పార్టీకి చేసుకుంటా పోతున్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఎంపీ ఓట్లు వేయించుకుంటారు. పనిచేసే దగ్గరికి వచ్చాకల్లా పులివెందల. కాబట్టి ఇప్పుడు ఆ పప్పులేముడితో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మా కూటమి ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు గట్టిగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు కొప్పర్తిలో కూడా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అక్కడ పెట్టుబడులు వచ్చిన తర్వాత అక్కడ కూడా లోకల్గా
ఈ మనకు అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో షిరిడి సాయి వాళ్ళకు కూడా ఇండోసోల్ సంబంధించిన వాళ్ళకు కూడా కొప్పర్తిలో రీసెంట్గా 450 ఎకరాలు భూమి స్థలం కేటాయించడం జరిగింది. ఆ ఇండోసోల్ అనే వ్యక్తి ఎవరితో ఎంత క్లోజ్గా ఉంటాడో కడప జిల్లాలో అందరికీ తెలుసు. కక్ష సాధనకు ధోరణి అయితే మనం ఎందుకు అక్కడ స్థలం కేటాయిస్తాం? నెల్లూరు జిల్లా వరికుంటపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళుతున్న ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి తిమ్మారెడ్డిపల్లికి చేపలతో వెళుతున్న ఆటో వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అంకమ్మ, నరేష్ అనే 2కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది 108 అంబులెన్స్లో క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు ఆరా తీస్తున్నారు. ఓ రౌడీ షీటర్ అర్ధరాత్రి ఓ మహిళ ఇంటిపై దాడికి పాల్పడ్డ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ ఈదూరు చిన్నాపై ఫిర్యాదు చేసింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రానికి చెందిన ఈదూరు చిన్న అనే రౌడీ షీటర్ శనివారం రాత్రి ఒక్కసారిగా హల్చల్ చేశాడు. స్థానికంగా నివసించే ఈదూరు శేషమ్మ అనే మహిళ ఇంటిపై సదరు రౌడీ షీటర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రాత్రివేళ ఒక్కసారిగా రౌడీ షీటర్ వీరంగం వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడి ఘటనపై బాధితురాలు ఈదూరి శేషమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని రౌడీ షీటర్ ఈదూరు చిన్నపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మహిళపై దాడికి తెగబడిన రౌడీ షీటర్పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఎదరబోతున్నాం సార్, మేము కమ్మి తెచ్చి కట్ చేసుకుంటామని మా వాకిట్లో ఫుల్గా తాగొచ్చి ఆ చిన్న అబ్బాయి మా నిన్నకు వచ్చి మా తొడుపులు కొట్టాడు సార్. అప్పుడు మా భార్య వచ్చి ఏంద్ర తొడుపులు కొడుతున్నారని చూసేలేక ఈడు నా వాకిట్లో వేసారు కమ్మి అన్నాడు సార్. ఇదే పని సార్, ఎదరు లేస్తే తాగి వస్తే ఇదే పని. మూడు స్థలంలో మేము వేసుకోవాలా, మా ఈదులైనా మేము వేసుకున్నాం. ఇది జరిగింది సార్. ఇప్పుడు ఒకసారి కాదు సార్, ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఇదే పని చేసిన వాడు. ఊరికే మా పైకి వస్తూ ఉన్నాడు. మా పైకి రాక ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు వచ్చిన్నాడు. మేము ఇంటికులు అని అనుకుంటా ఉంటే ఇంకా రోజుకి అట్టే గొడవలు చేస్తే పోతూ ఉన్నాయి. ఎందుకని మేము కూడా ప్రయాణికుడు బస్సు ఎక్కుతుండగా ఓ దొంగ సెల్ ఫోన్ కొట్టేసిన సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్యం మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. ఆదివారం ఉదయం పుంగనూరు పట్టణంలో చిత్తూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన జోబులోని ఫోన్ను అపహరించినట్లు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో సమీపంలోని పెట్రోల్ బంకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అనుమానితుడు కదలికలో నమోదైనట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా కోట మండలంలో పశువుల బెడద పెరిగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 6 దాటిందంటే పశువుల కారణంగా నరకం చూస్తున్నామని వాహనదారులు, పాదచారులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట ప్రధాన బజారు నడిరోడ్లపై పశువుల బెడద పెరిగిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటితే రోడ్లపై తిరిగే పశువుల కారణంగా ప్రయాణికులు, పాదచారులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ముందు పశువులు గుమిగూడడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. మరోవైపు రోడ్డు మార్జిన్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులతో పాదచారులకు, వాహనదారులకు అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్నాయి. అనేక మార్లు ఫిర్యాదులు చేసినా, పత్రికల్లో, సోషల్ మీడియాలో వార్తలొచ్చినా అధికారులు, పాలకవర్గం పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెంలో ముగ్గురు అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించి పొంగళ్లు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం హరిజనవాడలో మహాలక్ష్మి అమ్మవారు, చెంగళ్లమ్మ అమ్మవారు, మహాయమ్మమ్మ అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవార్లకు తప్పెట్లు, మేళతాళాలతో గ్రామస్తులు పొంగళ్లు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనుల పరిశీలన, వైసీపీ నాయకులపై సెటైర్లు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తాం, ఆలయాల పునర్నిర్మాణ భూమి పూజలో మంత్రి ఆనం వెల్లడి. కావలిలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి డోలా, తల్లిదండ్రుల కష్టాలను గుర్తుంచుకోవాలని సూచన. ఇందుకూరుపేటలో అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్, మహిళా ఇంటిపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.